హలో ఎవ్రీవన్, ఈరోజు ఫ్రైడే కదా, బెనిఫిట్ షోకి వెళ్ళొచ్చానండి. సినిమా టైటిల్ నేమ్ వచ్చేసరికి 35 చిన్న కథ కాదు. ఏంట్రా డిఫరెంట్గా ఉండేది స్టోరీ? 35 చిన్న కథ కాదు. అసలు ఈ 35 అంటే దేని గురించి మాట్లాడుతున్నారు? వయసు గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక ఇంటి నెంబర్ గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏదైనా 35 crores అని ప్రాపర్టీ గురించి మాట్లాడుతున్నారా ఏంటని ఒక క్వశ్చన్ మార్క్ లాగా వెళ్ళాను థియేటర్కి. నిజంగానే ఇది ఒక చిన్న కథ కాదండి, ఒక మంచి కథ. తల్లిదండ్రులకి తమ పిల్లలతో ఎలా ఉండాలో చూపించే కథ. పిల్లల ప్రశ్నల ప్రవాహానికి అడ్డుకట్ట వేయకూడదని చెప్పే కథ. దీంట్లో నటీనటులైన ప్రియదర్శి కానీ, నివేద థామస్ హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్ చేశారండి. కొడుకు కోసం తాపత్రయపడే తల్లిగా, భర్తను ప్రేమించే భార్యగా, నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించే మహిళగా, ఇలా అన్ని రకాలుగా నివేద థామస్ చాలా మెప్పించారు. ముఖ్యంగా పిల్లలకు తల్లి ఒడే మొదటి బడి అన్న డైలాగు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ లైన్ అంతా ఈ డైలాగ్ మీదనే నిలబడి ఉంటుందండి. తల్లి ఎంత నేర్పుగా, ఓర్పుగా పిల్లలకు పాఠాలు చెబితే అంత గొప్పగా తయారవుతారని చూపించాడు. స్టోరీ చాలా సింపుల్, కానీ ఎంతో లోతుగా మనని ఎంతో ఆలోచింపజేసే విధంగా, మనకి ఏదో మెసేజ్ ఓరియంటెడ్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ, టికెట్ వర్త్ మూవీ. అందరూ సరదాగా ఈ వినాయక చవితి సందర్భంగా మనకు వచ్చే హాలిడేస్లో తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ అందరితో, ముఖ్యంగా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పిల్లల కామెడీ ఉంటుంది. సో దాన్నైతే ప్రతి చిన్నపిల్లలు, మనం కూడా మన చిన్నప్పుడు ఎన్నైతే చేస్తుంటామో అల్లరి పనులు, అవన్నీ మనకి ఒకసారి రీకాల్ చేసినట్టు ఉంటుంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని, ఇలాంటి సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ తప్పక థియేటర్లు చూడండి. సో డోంట్ మిస్, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్.